హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మొత్తం మనకి 5,138 పోస్టులు అప్రెంటిస్ పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయన్నమాట. సో, ఆన్‌లైన్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 8 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24 అనమాట. సో, మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుంది అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఎప్పుడైనా పెట్టొచ్చనమాట వాళ్ళు. ఓకేనా? సో, కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను మీకు వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం మొత్తం క్లియర్‌గా చూస్తాము. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. సో, ఏజ్ విషయానికొస్తే మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలైతే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందనమాట. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట మనకి. ఏదైనా డిగ్రీ ఉంటే చాలనమాట. ఏదైనా డిగ్రీ ఏ బ్రాంచ్‌లో చేసినా గానీ వాళ్ళు ఎలిజిబులే అనమాట. సో, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వచ్చేసి ఎన్ని మంత్స్ ఉంటుందంటే 12 మంత్స్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ అయితే ఉంటుందనమాట. సో, 50 వీక్స్ అయితే ఉంటుందనమాట మొత్తం కలుపుకొని. అంటే 12 మంత్స్, 1 ఇయర్ అయితే ఎగ్జాక్ట్‌గా ఉంటుంది ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది. సో, వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్‌తో పాటు ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. సో, ట్రైనింగ్ సీట్స్ అంటే అప్రెంటిస్‌షిప్ పోస్టులు మొత్తం ఎన్నున్నాయంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్‌లో మనకి ఒకటైతే ఉంది పోస్టు. అలానే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విజయవాడలో డివిజన్‌లో సర్కిల్‌లో 30, వైజాగ్‌లో 26 మొత్తం కలుపుకొని 56 అయితే ఉన్నాయి. అలానే అరుణాచల్ ప్రదేశ్‌లో 3 మొత్తం కలుపుకొని 3 అయితే ఉన్నాయి వేకెన్సీస్. అలానే అస్సాంలో 132 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీహార్‌లో వచ్చేసి మొత్తం మనకి 310 అయితే ఉన్నాయి. సో, అలానే చండీగఢ్‌లో 58, దాదర్ నగర్ హవేలీలో 1 ఇలా ఉన్నాయన్నమాట. ఢిల్లీలో 417. సో, మనం తెలంగాణ అయితే చూసుకుందాం. ఇంకెన్ని ఉన్నాయో చూద్దాము తెలంగాణలో. సో, ఇక్కడ తెలంగాణ చూసుకుంటే మనకి సో, ఇక్కడ రాజస్థాన్ చూస్తే 363, తమిళనాడు వచ్చేసి 121, తెలంగాణలో చూడండి ఇక్కడ హైదరాబాద్‌లో 40 అయితే ఉన్నాయి. అలానే సికింద్రాబాద్ డివిజన్‌లో 29 ఉన్నాయి. మొత్తం కలిపి 69 పోస్టులయితే ఉన్నాయన్నమాట అప్రెంటిస్ పోస్టులు. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరికైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా గానీ సరిపోతుందన్నమాట. సో, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మనకి స్టైఫండ్ ఎంతొస్తుంది అంటే, రూరల్, సెమీ అర్బన్, అర్బన్‌లో వచ్చేసి మనకి 12,300 రూపీస్ అయితే ఇస్తారనమాట ఎవ్రీ మంత్. మెట్రో అంటే హైదరాబాద్ మెట్రో. ఒకవేళ హైదరాబాద్‌లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఎవ్రీ మంత్ 15,000 అనేది స్టైఫండ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇస్తారు. ప్లస్ ఎవ్రీ మంత్ స్టైఫండ్ గూడా వస్తుంది మీకు. ఒకవేళ అప్రెంటిస్ ఆల్రెడీ ఇదివరకు చేసిన వాళ్ళైతే వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఒకవేళ ఆల్రెడీ అప్రెంటిస్ చేసి మధ్యలో ఒకవేళ రిజెక్ట్ చేస్తే వాళ్ళు గూడా ఎలిజిబుల్ కాదనమాట. సో, మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా! https://bfsisse.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి, అందులో ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన వెంటనే అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. సో, దాని కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఉంటుంది. సో, దాని కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో, అందులో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చనమాట. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం సేమ్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి, అందులో ఆపర్చునిటీస్‌లోకెళ్ళేసి ఆపర్చునిటీస్‌లోకెళ్ళేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లిక్ చేసి ప్రోగ్రామ్ ఉంటది. అందులో అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేయాలనమాట. అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేసి మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసే ముందు మనం ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలనమాట. ఏవేంటి అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే ఎడ్యుకేషనల్ మనం డిగ్రీకి సంబంధించిన అది, క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే వాలిడ్ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు. సో, ఇవన్నీ మనము రెడీగా పెట్టుకోవాలనమాట అప్లై చేసే ముందు. సో, ఇక్కడ వాళ్ళు ఏమేమి రెడీగా పెట్టుకోవాలో ఇక్కడ ఇచ్చారనమాట. ఆధార్ కార్డ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. 1 ఎంబీ కంటే తక్కువ ఉండాలి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఉండాలనమాట. 2 మర్జ్ చేసి అప్‌లోడ్ చేయాలి. అలానే పర్సనల్ మెయిల్ ఐడీ ఉండాలి. అలానే మొబైల్ నంబర్ ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి జేపీజీ ఫార్మాట్‌లో 1 ఎంబీ కంటే తక్కువైతే ఉండాలనమాట. అలానే డిగ్రీ మార్క్ షీట్ ఏదైతే ఉందో అది కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 1 ఎంబీ కంటే తక్కువ ఉండాలనమాట. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలనమాట. అలానే పాన్ కార్డ్ గూడా రెడీగా పెట్టుకుంటే మనం అప్లై చేసే ముందు ఈజీగా ఇవన్నీ అప్‌లోడ్ చేయొచ్చనమాట.
సో ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మొత్తం కలుపుకొని 800 ప్లస్ జీఎస్టీ అంటే మొత్తం 944 రూపీస్ ఉంటుంది. అలానే అది మేల్ క్యాండిడేట్స్కి అనమాట. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మొత్తం 708 రూపీస్ అయితే ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. అలానే ఎస్సీ, ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి మేల్, ఫీమేల్ అందరికీ 236 రూపీస్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ ఫీజు. అలానే ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా 236 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకవేళ క్లియర్‌గా ఉంటే లోకల్ లాంగ్వేజ్ మీకు చెప్పాను కదండీ! లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఆర్ ఉర్దూ రెండిట్లో ఏదొచ్చినా గానీ ఆ లాంగ్వేజ్‌లో అయితే మనకి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. మొత్తం 4 ఉంటాయన్నమాట ప్రాసెస్ స్టెప్స్ ఇవన్నీ. సో రిటన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్స్ వస్తాయి. మొత్తం 25 మార్కులు. అలానే ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్స్ వస్తాయి. మొత్తం 25 మార్కులు. అలానే యాప్టిట్యూడ్ ఇంకా రీజనింగ్ కలుపుకొని 25 క్వెషన్స్ అయితే వస్తాయి. 25 మార్కులు. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్కులు అనమాట. మొత్తం మనకి ఎంత టైం ఉంటుంది అంటే 1 అవర్ ఉంటుందన్నమాట టైము. సో ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది ఆర్ హిందీలో ఉంటుంది. 2 లాంగ్వేజ్‌లో ఉంటుందన్నమాట. తెలుగులో అయితే ఉండదు ఎగ్జాము. రిటన్ ఎగ్జామ్ అనేది. సో ఒకవేళ మనం ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే, పాస్ అయితే మనం ఏమేమి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అప్పుడు ఏమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే, మీరిప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది గదా! సో అదైతే ఖచ్చితంగా మీరు ప్రింట్ ఔట్ అయితే తీసుకొనెళ్ళాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గూడా తీసుకొనెళ్ళాలనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. అలానే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అన్నా, పాన్ కార్డ్ అన్నా తీసుకొని వెళ్ళాలి మీరు. అలానే మీ డిగ్రీ మార్క్స్ షీట్, అలానే 10థ్ క్లాస్ ఉంటుంది గదా! సర్టిఫికేట్ 10థ్ క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ అది ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే ఇన్‌కమ్ ఇంకా అసెట్ సర్టిఫికేట్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ చెప్పాను కదా మీకు తెలుగు ఆర్ ఉర్దూ వచ్చేసి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు 10థ్‌లో గానీ, 12థ్‌లో గానీ, ఇంటర్మీడియేట్‌లో మీరు ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ ఒకవేళ ఉంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది టెస్ట్ అనేది అవసరం ఉండదన్నమాట. సో వేరే వాళ్ళు ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ లేదో 10థ్ క్లాస్‌లో, 12థ్ క్లాస్‌లో తెలుగు చదవలేకపోయి ఉండుంటే అదర్ స్టేట్ వాళ్ళకి సెపరేట్‌గా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు 10థ్‌లో, 12థ్‌లో ఒకవేళ తెలుగు చదివినట్లయితే అదర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీకు ఈ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే మీరు రాయాల్సిన అవసరం ఉండదు. మీకు తెలుగు రాయడం, చదవడం ఇంకా మాట్లాడడం వచ్చి ఉండాలన్నమాట. సో వాళ్ళు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదంటే మీరు 10థ్ ఇంకా ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అందులో తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. అప్పుడు అది చూపిస్తేనే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయరు. సో లోకల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉండాలంటే ఇక్కడ ఏ స్టేట్‌కి లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ అనమాట. అలానే ఇక్కడ తెలంగాణ మీరు చూసుకుంటే కింద తెలంగాణ కూడా తెలుగు ఆర్ ఉర్దూ. సో ఇది మీరు 10థ్‌లో అన్నా, ఇంటర్మీడియేట్‌లో అన్నా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉంటే మీరు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉండదనమాట. సో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా అయిపోతే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోగానే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారనమాట ఫైనల్‌గా. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలానే ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయో కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగి తెలుసుకోవచ్చు. థాంక్ యూ.